ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలో విధవరాండ్లను చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాషలో మాట్లాడే యూదులు సనుగుకొనసాగిరి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యులను సమూహము పిలిచి, మేము దేవుని వాక్యాన్ని బోధించుట మాని ఆహారం పంచిపెట్టము యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్యందు ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్నవాడై స్టెఫను, ఫిలిప్పు, పోక్రోను, నీకా, నోరు, తిమోను, పరిమానాసు, యూదుల మత ప్రవిష్టుడు అంతికోయ అనువాడును ఇలాగూ నిలాసు అని వారిని ఏర్పరచుకునిరి. వారు అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసిరి, వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులు అనేకులు విశ్వాసముకు లోబడిరి. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ఆది యందు ఉన్న సంఘము ఏ విధంగా శిష్యులతో విస్తరిస్తుందంట, వాక్యము ప్రబలమవుతుందంట. కానీ ఆ టైంలో ఒక సంఘటన జరిగింది. ఒక విధవరాండ్లు చిన్న చూపు చూస్తారని హెబ్రీ భాషలోను గ్రీకు భాషలోను యూదులు సనుగుకొనిరంట. అక్కడ వారికి ఏమైందంటే ఒక గొడవగా ఏర్పడింది. హెబ్రీ భాషలో గ్రీకు భాషలో శిష్యులు విస్తరిస్తాం వలన, వాక్య పరిచర్య బహుగా జరగటం వలన అక్కడ అనేక మంది విశ్వాసులు శిష్యులుగా పరిచారకులుగా వచ్చారంట. ఆ పరిచారకులు రావటానికి ముందు మొట్టమొదట ఏంటంటే అక్కడ ఒక గొడవ జరగటం ద్వారా దాన్ని పరిష్కరించుటకు శిష్యులు ఒక సలహాను వారికి ఇచ్చారంట. మేము వాక్యాన్ని బోధించటానికి మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులు మీరే ఏర్పరచుకోండి. ఇదిగో అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, శిష్యులు మీకున్న సంఘాన్ని బట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరి పరిచర్య చేయటానికి మేము వాక్యాన్ని ధ్యానించాలి, ఆహారం పెడతాం అంటే అది చాలా కష్టమవుతుంది. కనుక మీరు పరిచారికులను ఏర్పరచాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కూడా అదే అంటున్నాడు. ఈ భూమి మీద విస్తరించాలి పరిచర్య చేసే వాళ్ళు ముందుకు రావాలి, సంఘంలోనూ రావాలి, ప్రతి విషయంలోనూ పరిచారకులు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిచారకుల వల్ల ఏమవుతుందంటే దేవుని సంఘం విస్తరించబడుతుంది. పరిశుద్ధ లేఖనం ప్రకారము ఇదిగో 7వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేము బహుగా విస్తరించెను. దేవుని వాక్యము ప్రబలం అవటం ద్వారా ఈరోజు మందిరాల్లో వాక్య పరిచర్య ఎలా ఉంటుంది? దేవుడు చెప్తున్నాడు, మందిరాల్లోనే కాదు వాక్యము ద్వారా శిష్యులను తయారు చేయమంటున్నాడు. పరిశుద్ధ లేఖనం ప్రకారం ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, పరిచారకులు దేవునికి కావాలి. సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు ఇదిగో వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొన్న వాడైన స్టెఫను. మొట్టమొదటి స్టెఫన్ పేరు బాగా వినపడుస్తుంది. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడే. ఈరోజు ఎలాంటి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు? మీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడా? విశ్వాసంతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటున్నారా? దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున అలాంటి వారి దేవుడు కోరుకుంటున్నాడు. స్టెఫను, ఫిలిప్పు ఇలా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. నిన్ను ఈ రోజున సంఘంలో ఏర్పరుస్తున్న మీ సంఘాల్లో మీరు పరిచర్య ఎలా చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ ఇలాంటి సాతాను అనేకమైన గలిబిలు పెట్టినప్పుడు వాటిని జయించడానికి మీ చేతుల్లోనే ఆధారం ఉంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. సంఘము అనగా దేవుని యొక్క శరీరము. దేవుని శరీరమైన మీరు దేవుని శరీర సంబంధులుగా ఉండాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ ఎలాంటి గొనుక్కున్న వారందరికీ సమాధాన పరచటకు ఆ పరిశుద్ధ మందిరములో వారి పరిచారకులు కావాలి. అలాగే
ఈ సమస్తం యెరూషలేము మందిరాల్లో కూడా పరిచారకులు కావాలంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీరేం నేర్చుకోబోతున్నారు? పరిశుద్ధ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. యెరూషలేము పరిచర్య చాలా విలువైంది. ఆ విలువను పోగొట్టుకునేవారుగా ఉంటున్నారా? ఎక్కడ చూసిన పరిచర్యను ఇదిగో దేవుడు చూస్తున్నాడని నమ్మకంతో, విశ్వాసంతో మీరు పరిచర్య చేస్తున్నారా? దేవునికి విధేయులైన పరిచర్య చేస్తున్నారా? ఒక్కసారి గ్రహించండి. మనుషులకు కనబడాలని కాదు, దేవుని పరిచర్యకు మీరు లోబడేవారుగా ఉండాలి. దేవుని పరిచర్యలో బలముగా వాడబడే వాళ్ళుగా ఉండాలి. దేవుడు మీరు చేస్తున్న పరిచర్య బట్టి అనేక ఆత్మలు, అనేక శిష్యులు తయారవ్వాలి. ఇక్కడ యూదులు సంఘం శిష్యులు తయారయ్యారంట. ఎదిగో దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఎక్కువగా పెంచబడ్డారంట. మీలో ఎంతమంది, ఏ సంఘంలో ఎంతమంది శిష్యులు తయారవుతున్నారు? తయారు చేసే పరిచారకులు మీలో ఉన్నారా? ఒక్కసారి దేవుని పరిశీలించండి. పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, ఆ పనికి మేము వారిని, ఆ పనికి దేవుడు ఏ పనికైతే నియమిస్తాడో ఆ నియమాన్ని తప్పకండి. ఎందుకంటే దేవుడు మీ పైన నమ్మకం పెట్టుకున్నాడు. సంఘాన్ని పాడు చేసే సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్న ఈ రోజున మీరు ముందడుగు వేయాలి. దేవుని సంఘంలో ముందడుగు వేయాలి. దేనికైనా విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ ముందడుగు వేయాలి. ఎవరిని ఆశించకుండా, ఏ ఒక్కరి వైపు చూడక దేవుడు చూస్తున్నాడనే నమ్మకంతో పరిచర్య చేయండి. మనుషులకు కనబడాలని పరిచర్య చేయొద్దు. దేవుడు అట్టి పరిచర్య అంగీకరించాడు కనుక మనుషులను, ఇదిగో ఆ మనుషులను చూస్తున్నారని పరిచర్య చేసేవాళ్ళు కావద్దు. ఇక్కడ దేవుడికి ఏమంటున్నాడు? నీవు వాక్యముతోనూ విశ్వాసముతో ప్రార్థనతో కలిగిన పరిచారకులు కావాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక నుంచైనా మన పరిచర్య చేసేటప్పుడు దేవుని చూసి పరిచర్య చేయాలి. దేవుడి వైపు చూసి పరిచర్య చేయాలి. దేవుడే మనకు ఆధారమై పరిచర్య చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇదిగో నేను పరిచర్య చేస్తున్నప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నా దేవుడు నన్ను ఇదిగో ఈ విధంగా నన్ను చూస్తున్నాడని ఒక భయము, భక్తి కలిగి పరిచర్య చేయాలి. మీరు ఎక్కడి నుంచైనా దేవుని పరిచర్య బలంగా చేస్తారని, అనేక జనాలను, శిష్యులను తయారు చేస్తారని, ఈ ఫోన్ ద్వారా, ఈ వాక్యము ద్వారా అనేక మంది శిష్యులు తయారని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు ఈ వీడియో చేయబడుతుందేమో. ఎంతమంది శిష్యులుగా ఉండాలని, పరిచారకులుగా ఉండాలని ముందడుగు వేయలేకపోతున్నారు. దేనికంటే వారు చేసే క్రియలు బట్టి. కనుక మీరు పరిచర్యలో బలంగా వాడబడాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఇదిగో ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. ముందడిగేయండి. ప్రతి సంఘము ముందడిగేయండి. పరిచర్య చేయాలి. ఇది నా దేవుని పరిచర్య. నా దేవుని కొరకు నేను ముందుకు పరిగెత్తే వారిగా. ఆడవాళ్ళు పరిచర్య చేస్తున్నారు, మగవాళ్ళేమో కూర్చునే వారిగా ఉండటానికి వీల్లేదు. పరిచర్య చేయాల్సిందే. దేవుడి పరిచర్య చాలా విలువైంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విలువ పెట్టు కొనుక్కున్నాడు. ఆ విలువను నువ్వు కాపాడాలి. ఆ విలువను నువ్వు రక్షించాలి. ఆ విలువలో నువ్వు జీవించాలి. అట్టి విధంగా జీవిస్తావని నమ్మకంతో, పరిచర్య బలంగా వాడతావని నమ్మకంతో, విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ముందడుగు వేయాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.